భాస్కర్ గారు చెప్పండి. అయితే ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఈ వచ్చిన తర్వాత సాక్షాత్తు రాష్ట్ర యొక్క ప్రధాన పౌరుడైన గవర్నర్ గారిని తీసుకొచ్చి గణతంత్ర వేడుకలు చేయడాన్ని ఎలా చూస్తారు? మీ రాజధాని రైతులు పిలవడంతో మీకు మీకు ఎలా అనిపించింది ఈ వేడుకల గురించి? మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఫస్ట్ సారి ఇప్పుడు ఇంతకుముందు విజయవాడలో ఎక్కడో పెడుతుంటే మేమంతా కూడా వెళ్ళలేకపోయేవాళ్ళం. ఇక్కడ రాజధానిలో ప్రస్తుతం మొట్టమొదటిసారిగా రాజధానిలో చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా నిర్వహించారు రాష్ట్ర గవర్నమెంటు. గవర్నర్ గారు కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు. మేము కూడా వెళ్ళొచ్చాము ఆడికి. చాలా బాగుంది. రాజధాని రైతులకు కూడా సముచిత స్థానం ఇచ్చి బాగా కూర్చోబెట్టి బాగా ఆహ్వానించి బాగా చేశారు. చాలా బాగుంది. ఉత్సవాలు బాగా జరిగినాయి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజధాని వ్యవహారం మీద మళ్ళీ మాట్లాడుతుండదు, నదీ గర్భంలో ఉందని వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాననే విధంగా వ్యాఖ్యలు చేశాడు. కానీ కాదని ఈ గవర్నమెంట్ ఈరోజు ఈ చర్యలు తీసుకోవడం అంటే ప్రాధాన్యత ఎలా ఉందంటారు? మీ రైతులకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఎలా కలిగించింది అంటారు? ప్రజలకు ఆల్రెడీ నమ్మకం కలిగింది. ఎందుకంటే ఇక్కడ రోజుకి 24 గంటలు మేము ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళమే. నిన్న వెళ్ళి ఇవాళ వెళ్తే మళ్ళీ ఆడ మాకు మార్పు కనపడుతుంది. రాజధాని డెవలప్మెంటు ఇంత డెవలప్మెంట్ చేసిన దాన్ని ఆయన ఇంతకుముందు 11 సీట్లను వచ్చినాయి. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా లేకుండా అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా పోవటానికి ఆయన మాట్లాడుకుంటున్నాడు. కానీ అంత తప్పితే ఏం కదా. రాజధాని మీద అమరావతి మీదగా ఆయన దుమ్మెత్తి పోస్తే ఆయనకి ఇంకా అసలు ఈ భూమి మీద తిరిగే హక్కు కూడా ఉండకుండా చేసుకుంటున్నాడు. ఆ నదీ గర్భం అంటాడు. నదీ గర్భం అని ఎక్కడ ఇది నదీ గర్భమా? మరి నదీ గర్భంలో నువ్వు మరి అప్పుడు 50,000 మందిని తీసుకొచ్చే వాళ్ళకి సెంటు భూమి పట్టాలు ఇచ్చావు కదా. నదీ గర్భంలో ఇచ్చేంత 50,000 మందిని చంపడానికి సిద్ధమయ్యావా? మరి ఇప్పుడు ఈ ఊళ్ళో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉన్నారు. మరి ఈ జనం అంతా నువ్వు కాదు మరి ఎప్పుడో మాకు తెలియతలకి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఈ నది వలన. మరి నీకు వచ్చి మరి ఎందుకు నువ్వు ఇట్లా బురద చల్లుతున్నావు? రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత బురద చల్లితే ఇదంతా అభివృద్ధి అవుతుంది. ఎవడో దీన్ని ఆయన మాటలు నమ్మేవాడు ఇవాళ ఎవడూ లేడు. పిల్లలు కూడా నమ్మరు. అంటే చట్టబద్ధత లేదని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని చట్టబద్ధత ఈ గవర్నమెంట్ మళ్ళీ అసెంబ్లీలో గవర్నమెంట్ చేయాల్సిన పాలసీ ఏదంతా పాలసీ మళ్ళీ చేసి పంపిస్తారని మీరు భావిస్తున్నారు? పంపిస్తారు. ఆల్రెడీ పంపించామని చెప్తున్నారు. పంపిస్తారు. ఇది చట్టబద్ధత అయిపోయింది. చట్టబద్ధత అనేది ఇంతకుముందు ఏ రాజధానికి లేదు. ప్రత్యేకంగా అమరావతికి ఇటువంటి దుష్టుడు మూలాన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకులు వస్తారు అని చెప్పే దాని మీద దీనికి ఇది ప్రత్యేకమైన రాజధాని కాబట్టి కొత్తగా నగరం నిర్మిస్తున్నారు కాబట్టి దీనికి 100% చట్టబద్ధత కల్పిస్తారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెడతారని చెప్పి ఒక టాకు. మరి అది ఇంకా కొంచెం దీంట్లో న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి. దాన్ని ఎలా సార్ట్అవుట్ అవుతాయి అనుకుంటున్నారు? మీరు రైతులు వేసిన కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా వేసినవి కూడా కొన్ని ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఎందుకంటే 2024 వరకు అవన్నీ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇచ్చారు. అప్పుడు ఏమీ చేయాతి కాలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఈయన వచ్చామన్నా అసలు పాడు పెట్టాడు, ఇది రాజధాని కాదని చెప్పి చేశాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. మనకి ఎక్కడ రాజధాని లేదు. మనకి రాజధాని అంటే అమరావతి తప్పితే ఇక రాజధాని లేదు. అందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించింది, అమరావతి రాజధాని అని చెప్పి. ఇక్కడ అమరావతికి వాళ్ళు పోయినసారి బడ్జెట్ లో పెట్టారు. పోయినసారి బడ్జెట్ లో 15,000 కోట్లు బడ్జెట్ లో రిలీజ్ చేశారు అమరావతికి. రాజధాని కాకపోతే వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తారు? మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లో కూడా రిలీజ్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో రాజధానికి నిధులు రిలీజ్ చేస్తారని దానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ రైతుల నుంచి రిప్రజెంటేషన్ ఇస్తారా? దానికి సంబంధించిన నిధుల వ్యవహారంలో కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించిన మీరు రిప్రజెంటేషన్ ఇస్తారా? ఇస్తాం. మేము కూడా ఇస్తాము. మమ్మల్ని అడుగుతున్నారు. అడిగితే మేము కూడా రాసి పంపిస్తానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. అమరావతి రైతుల తరపు నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. సెకండ్ ల్యాండ్ పూలింగ్ కూడా చెప్పబెట్టుకుని చేస్తా ఉన్నారు. అవసరం లేని దగ్గర కూడా చేస్తా ఉన్నారు. నేను రైతుల పక్షపాత పోరాడుతున్నాడు కానీ ఈ గవర్నమెంట్ అంతా రైతులు వ్యతిరేక పార్టీ అని చెబుతున్నాడు. ఆయన అయ్యా ఇప్పుడు ఇష్టం లేకపోతే ఎవరో అని నువ్వు చెప్తున్నావు. దాన్ని బలవంతంగా పూలింగ్ అంటే బలవంతంగా చేసేది కాదు. ఇక్కడ అప్పుడెంత చేసావు, ఇక్కడ రైతులను ఏదో అన్యాయం చేశారు అది ఇదని. ఎవరిని అన్యాయం చేయలేదు. అన్యాయం చేస్తే ఇన్నాళ్ళు ఏ రైతులు ఊరుకోరు. రోడ్డు మీద నువ్వు అన్యాయం చేసావని రోడ్డు మీదకి వచ్చారు. కానీ మరి ల్యాండ్ పూలింగ్లో మాకు అన్యాయం అయిందని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు.
ఒకళ్ళిద్దరు నువ్వేదో తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చినా ఏం లెక్కలో రాలా అయ్యి వాళ్ళు అప్పుడే మళ్ళీ మారిపోయారు. అంతేగాని సెకండ్ పూలింగ్ అనేది స్టార్ట్ అయింది, మరి అది ఎంతవరకు అయింది ఏదైనా మాకు కూడా తెలియదు. దాని నుంచి మాకు వ్యతిరేకత కానీ ఏమీ లేదు. మాకు అది అన్యాయ అక్రమంగా తీసుకుంటున్నాడు, దారాత్వం చేయడానికి భూములు దారాత్వం చేసి సంపాదించుకోవడానికి తీసుకుంటున్నారని చెబుతున్నారు. నిజంగానే వాళ్ళు సంపాదించడం కోసం తీసుకున్నారు లేదా భవిష్యత్తు అవసరాల కోసం? భవిష్యత్తు అవసరాలు తప్పితే ఆయన ఎట్లా ఏ రకంగా సంపాదించుకుంటున్నాడో అది కూడా చెప్పు. ఇంతకుముందు కూడా నువ్వు ఇదే నిందేశావు. ఇంతకుముందు కూడా ఈ 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు తీసుకొని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానికి తన బెనామీలకు దోషి పెడతానికి చేశాడు అని చెప్పి ఇంతకుముందే నువ్వు నిందేశావు. మరి ఆ నిందను నువ్వు అది 5 సంవత్సరాల అధికారంలోకి ఉండి కూడా కనీసం ఒక్క సెంటు చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఇట్లా బెనామీలకో లేకపోతే ఎట్లా ఎవరికన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకో ఇచ్చాడనేది నువ్వు నిరూపించలేకపోయావు. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? మళ్ళీ అదే పాట పాడుతున్నావు. నీ పాత పాటలన్నీ ఎవరు నమ్మరు, అయిపోయింది నీ చరిత్ర. మరి అదేవిధంగా ఆయన మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాడంట, ప్రజల్లో కలవబోతున్నాడంట, అందరూ ఆయన వెనకాల నడవబోతున్నారని చెప్తున్నాడు. నిజంగానే ఆయన వెనకాల నడుగుతారని మీరు భావిస్తున్నారా? మేము రమ్మని అంటున్నాం. పాదయాత్రకు ముందు అమరావతి నుంచే మొదలుపెట్టు. మరి నువ్వు ఎట్లా పాదయాత్ర చేస్తావు? ఏం ఏలూరు చేస్తా అంటున్నాడు. మరి ఏలూరు చేతి ఏలూరు అయినా వస్తాం, ఎక్కడికైనా వస్తాం. నువ్వు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మేము కూడా వచ్చి అడుగుతాం. నువ్వు గతంలో చేసిన వాగ్దానాలు ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్పి వస్తావు? గతంలో మరి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దాన్ని 30 ఏళ్ళు తాకట్టు పెట్టావు 30,000 కోట్లకి. మరి అది కంటిన్యూగా నడిచేది. మద్యపాన నిషేధం ఎమ్మటే అయ్యిద్ది అన్నావు, అది చేయాల. ఉద్యోగస్తులకి పిఆర్సీ అది రద్దు చేస్తా అన్నావు, అది దాని గురించి అసలు మాట కూడా మాట్లాడలేదు వాళ్ళకి. అది చేయకపోగా వాళ్ళకి నెలకి జీతాలు కూడా ఇవ్వకుండా, వాళ్ళ పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బంది పెట్టావు. కాళ్ళ పట్టుకుని అడుగుతారా? గ్యారంటీగా అడుగుతారు. నువ్వు ఆయన చెప్పిన ఆయన ఏం చేశాడు? పైపెచ్చు ఆయన ఇప్పుడు కూడా నేను చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు పరిపాలన కంటే చాలా గొప్పగా పరిపాలించానని చెప్తున్నాడు. కానీ తను చేసిన తప్పు ఒక్కటి కూడా సర్దిద్దుకుంటానని అంట్లా. తను చేసిన తప్పు తనకు తెలియట్లేదు అంటే ఏ మనిషికైనా తను కొన్ని తప్పులు చేస్తాడు, చేసిన తర్వాతనే తెలుసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వాడికి తను చేసింది తప్పు కాదు, రైట్ అనే అనుకుంటున్నాడు. తను చేసిందంతా తప్పు, పాపమేను. మాట్లాడతాం. మేము తెచ్చిన అయితే ల్యాండ్ సర్వే దానికి మేము గొప్పగా చేసాం, 100 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్న దాన్ని కూడా మేము చేసామని చెప్తున్నాడు. దాన్ని ఎలా చూడుతాడు? నిజంగానే ఆయన గొప్పగా చేశాడు ఆ సర్వే? అసలు ఎవరు చేయమన్నారు? ఎన్ని సర్వే చేసి ఎవరికి మేలు చేసావు? నీకేమన్నా అదే ఏమన్నా దొరికిద్దామో ల్యాండ్ సర్వే చేస్తే ఏమన్నా మిగిలి రైతులు కొట్లాడబెట్టి ఎక్కడన్నా ఏమన్నా దొరికిద్దాం అని చెప్పి చూస్తానికి చేసావు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. సర్వే రాళ్ళపైన నీ బొమ్మ వేసుకోవటం, మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మీకు జిరాక్స్ ఇవ్వటం అంటాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఇవన్నీ నీ బొందా నీ బోలే అని బోల్డ్ అని తెచ్చావు. అవన్నీ రైతులకు అన్యాయం చేసేయే కానీ రైతులకు మేలు చేసేది ఒక్కదన్నా ఉందా? ఆయన చెప్తా ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్నే నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, ఈ గవర్నమెంట్ కూడా దానికి అనుకూలంగా ఉందని మాట్లాడుతున్నాడుగా. ఈ గవర్నమెంట్ మరి ల్యాండ్ ఇదేని చెప్పలేదే. నువ్వు చెప్పిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ గవర్నమెంట్ ప్రజల మీదకి ఇంతవరకు చెప్పలేదే. ప్రజల మీదకి చెప్తే ఎవడైనా మేమెందుకు కూరుకుంటాం? మా ఆస్తులు పోతే ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ రీసర్వే చేస్తాము. ఇవన్నీ మా ఆస్తులకి ఇబ్బంది కలిగితే మేము ఏ గవర్నమెంట్ కానీ ఎదురు తిరిగి పోరాడతాం. ఏ గవర్నమెంట్ కాదు, మా ఆస్తులు మా తాతల తండ్రులు సంపాదించినాయి. నీ బొమ్మలు ముఖ్యమంత్రుల బొమ్మలు ఉండడానికి లేదు, అది రాజముద్రలు ఉండాలి. పాస్బుక్ల మీద నీ బొమ్మ, రాళ్ల మీద నీ బొమ్మ, ముఖ్యమంత్రుల బొమ్మలు వేసుకుంటా అంటే మేము ఒప్పుకోం. పైన కవర్ పేజీ ఉంది, లోపల ఉండే మ్యాటర్ ఇంపార్టెంట్గా అంటున్నాడుగా. పైన ఉండేది ఇంకా నువ్వు లోపల ఉండే మ్యాటర్ కూడా నువ్వు చెప్తున్నావు కదా. నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మామూలుగా ఏదైనా వివాదాలు వచ్చినా మామూలు కోర్టుకి, ఇక్కడ కోర్టులకు కూడా జిల్లా కోర్టులు ఈ మేజిస్ట్రేట్ కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. ఒకసారి హైకోర్టుకు పోవాలంటున్నావు. ఒక హైకోర్టుకు తెలిసేది రైతు వాళ్ళకి ఎంతమంది తెలుస్తుందా? రైతు జనానికి, మధ్యతరగతి ప్రజలకు హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? నువ్వు ఈ రకంగా చేసి లోపలుండే మ్యాటర్, నీకు లోపల ఏం మ్యాటర్ ఉందో తెలుసుకున్నారు. నీకు లోపల లేదు, బయట లేదు, నీ మ్యాటర్ అయిపోయింది. నీ మ్యాటర్ మరి రైతులకు ఆయన ఎంతో మేలు చేశాడు కదా, నిజంగానే మేలు చేశాడు అంటారా? ఏం మేలు చేశాడో చెప్పమన్నాను, చెప్పుకోవచ్చు కదా. మేలు చేస్తే అది చెప్పుకోలేకపోయాము అనేది ఒక అబద్ధం కోతేస్తున్నాడు. నువ్వు చేసిన మేలు ఏందో చెప్పు ఒకసారి. ఎంత చెప్పకుండా నేను బటన్ నొక్కాను అంటున్నావు కానీ ఆ బటన్ దేనికి ఉపయోగపడింది అనేది చెప్పు. అది రైతులకు ఎంతవరకు ఉపయోగపడింది, రైతులకు నువ్వు చేసిన మేలేంటో చెప్పు. వీళ్ళు వచ్చి చేసిన కీడేంది, నువ్వు చేసిన మేలేందో చెప్పు. నువ్వు చెప్పుకుంటే ఇంకా ప్రజలు నీకు రైతులు పలుకుతారు కింద. నేను 11 సీట్లు పరిమితి చేయాల్సిన అగత్యం లేదు కదా. రైతులకు కాదు, నువ్వు ఏ ప్రజలకి మేలు చేయలేదు.